దేవస్థానం సిబ్బంది, పోలీసులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు అందరి సమిష్టి కృషితో సింహాచలం గిరి ప్రదక్షిణ కార్యక్రమం విజయవంతమైందని ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు గాను పోలీసులు, ఆరోగ్య శాఖ, కార్పొరేషన్, అగ్నిమాపక శాఖ, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతూ సింహాచలంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆయా శాఖల ప్రతినిధులకు లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం జ్ఞాపిక, స్వామివారి ప్రసాదాలను బహుమతులుగా అందజేశారు. అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేసిన ఈవో వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత చక్కటి కార్యక్రమం తమ చేతుల మీదుగా జరగడం ఎంతో ఆనందదాయకమని, పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు. భవిష్యత్తులో స్వామివారి సన్నిధిలో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ ఏసీపీ అనిపు నరసింహమూర్తి, గోపాలపట్నం పోలీస్ సిబ్బంది, ఆరోగ్య శాఖ ప్రతినిధులు, నగరపాలక శాఖ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. అంటే అందరూ కూడా తమ వంతు ఎందరో మహానుభావులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వారి వారి శక్తి మేరకు పనిచేశారు. ఎక్కువ తక్కువ అనేది పక్కకు పెడితే స్వామివారి సేవకి పూర్తిగా అంకితమయ్యి స్వామివారి సేవని చేశారు. అందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిక నమస్కారాలు. సాధ్యమైనంత వరకు మనం ఏ ఉత్సవం చేయాలన్నా కూడా అటు అధికారులతో కానీ, ఇటు పార్టీ మిత్రులతో కానీ గతంలో జరిగిన అనుభవాలు ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఇలా రకరకాల ఫీడ్బ్యాక్ తీసుకోవడం, సాధ్యమైనంత వరకు వాటిని అమలుపరిచే క్రమంలో మనం ప్రయత్నంలో లోపం లేకుండా చేయడం, మనం భక్తులకి సాటిస్ఫాక్టరీ సర్వీసెస్ ఇవ్వగలగడం అనేది నేను నమ్ముతున్నాను.